అంటే చతుర్విధ ఫల పురుషార్థం. ఏమిటి చతుర్విధాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఏం కావాలి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అంటే ఆచరణ, పెద్దలు చెప్పిందే ఆచరణ చేయటం, అదే ధర్మాచరణ అన్నారు, అదే ధర్మము. అర్థము అంటే అంతే కదా. తర్వాత కామము అంటే కోరిక, కోరిక లేనిదే దేవతారాధన లేదు, అవునా? తర్వాత ఏంటి? మోక్షం. ఇది అసలు ఎక్కడ కోరుతున్నారు? ధర్మము లేదు, అర్థము కామమే, మధ్యలోనే పట్టుకున్నారు. మొదటిది లేదు ఆచరణ, చివరికి మోక్షము. ఈ రెండు లేదు, మధ్యలోనే పట్టుకున్నారు. అందుకే మధ్యలో ఉన్నారు, అందుకే మధ్యలో ఉన్నారు. ఇందాక ఒక విషయం చెప్పారు వాళ్ళకి, ఇందాక అక్కడ సత్సంగం చెప్తూ, మీరందరూ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లోనే ఉన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లో లేరు. డబ్బులు మేడం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. కరెంట్ అకౌంట్ వ్యాపారం, దాంట్లో ఎంత డబ్బు వేస్తే అంతే ఉంటుంది, అవునా? అదే సేవింగ్స్ అయితే కొంచెం పెరగచ్చు, ఫిక్స్డ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, అవునా? టెంకాయ కొట్టేస్తారు, స్వామి వరణించేవా అని అడిగేస్తారు. అది ఏమైందండి? కరెంట్ అకౌంట్ అండి. 4వ టెంకాయలు లేకపోతే 41 రోజు భూమండలం చుట్టూ తిరిగినట్టుగా గుడి చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తారు. అది ఏమిటంటే సేవింగ్స్ అకౌంట్. 41 రోజు తిరిగాను కదా, నా కోరిక నెరవేరలేదు ఏమిటి? అర్థమైందా? ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాంటిదో తెలుసా? సత్యము ఏదైతే ఉందో దాంట్లో మనం ఉంటే అది ఫిక్స్డ్ డిపాజిట్. ఇక సత్యమే అన్వేషణ, నీ అన్వేషణే సత్యం, నువ్వే సత్యం, జగత్తే సత్యం అనే స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి? ఏమి అవసరం లేదు, అన్నీ వదిలేస్తావు. నాకన్నా గొప్ప గొప్ప విషయాలు అన్నీ ఆయన చెప్తూ ఉంటారు. అది కాకపోతే అప్పుడప్పుడు కాస్త, ఇందాక మన కాశీ చెప్పాడు, చక్కెర పొంగలి కన్నా అమృతం బాగుంటుంది అని. పులిహోర వద్దా అని అడిగా, కేసరి పులిహోర కావాలి. సరే ఆయనకు అమృతం అన్నారని చెప్పని సేమియా పాయసం పెట్టి, సరే ఆ సేమియా పాయసం తాగి అదో అమృతం లాగా ఉందేమో అనుకున్నా. కాదు, మీరు చెప్పాల్సింది అమృతమే, సేమియా పాయసం అమృతం లాగా ఉందని చెప్పడం. అదేవిందా? గురువు గారికి ఒకసారి ప్రసాదం చేసి పెట్టి వస్తే, సరే మెత్తగా తింటారు కదా గురువు గారు, ప్రసాదం చేసి పెడితే ఆ ప్రసాదం తింటూ ఒక మాట చెప్పారు, పెద్ద స్వామి వారికి కూడా నేను వంట చేసేవాడిని అయ్యా, పెద్ద స్వామి గారు చాలా ఇదిగా ఉండేవాళ్ళు, చాలా చేసేవాడిని నేను, ఇప్పుడు వయసు వచ్చేసింది కదా, ఇలా ఉంది అంటే, సరే స్వామి మీరు పెద్ద స్వామి మీరు చేశారు, అప్పుడు మీరు చిన్న, ఇప్పుడు పెద్ద స్వామి నేను చేస్తున్నాను, ఇప్పుడు నేను చిన్న స్వామి, ఇప్పుడు నేను చిన్న స్వామి, ఇప్పుడు వారు మీకు పెద్ద స్వామి, మాకు మీరు పెద్ద స్వామి, అంతేనా? అవునా కాదా? ఇప్పుడు వ్యక్తంలో ఉన్నావా అవ్యక్తంలో ఉన్నావా? వ్యక్తంలో ఉన్నావా అవ్యక్తంలో ఉన్నామా అని అడుగుతున్నాను. అవ్యక్తమే. ఇందాక మా ఇద్దరికి ఒక సంభాషణ అదే జరిగింది. అంటే ఆ సంభాషణ అక్కడ జరిగే ముందు వచ్చాడు, చెప్పాను, వ్యక్తంలో నుంచి నేను అవ్యక్తానికి వెళ్ళిపోయాను, మళ్ళీ అవ్యక్తాన్ని నుంచి వచ్చి వ్యక్తపరచమంటున్నారు వీళ్ళు. రాదు. ఎలా వస్తుంది? వస్తుందా? రాదు. ఎందుకంటే మరలా ఈ అవ్యక్తాన్ని నుండి పరమేష్ఠికి వెళ్ళాలనుకున్నారు, బయటకు వచ్చి సమిష్టిలో పడ్డా. మళ్ళీ ఎక్కడికి వచ్చా? సమిష్టికి వచ్చాను. సమిష్టికి వస్తే ఏమైంది? మరలా వ్యక్తంలోకి వచ్చేసి, అంతేగా, వేరే ఏం లేదు కదా. సరే అయితే కానీ భయ్యా, ఇది నేను పలికేది కాదు, పరమాత్ముడు పలికించేది, దాంట్లో ఆలోచన లేదు. పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల, నాలుకల కూర్చోని నాట్యంబు చేయమ్మ, పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల. వస్తుంది. ఎవరంటే ఈవిడ పలికించేది? ఆవిడెవరు? శ్రీలక్ష్మి కోడలు. లక్ష్మీదేవికి సంతానం ఎక్కడుంది? కోడలు అంటున్నారు. విష్ణు యొక్క నాభి కమలము నుండి ఆవిర్భవించిన వాడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. మనకి భాగవతంలో ఏం చెప్పుకుంటున్నారు ఇక్కడ అని చూస్తే,
విష్ణు యొక్క నాభి నుండి వచ్చిన కమలము కాదు, అప్పుడు అది మొగ్గగానే ఉంది. ఈ లోపల బ్రహ్మ అప్పుడు ఆవిర్భవించినాక ఆ నీటిలో తప తప అనే బుడగ ద్వారా తిరుగుతూ ఉన్నాడు. ఆయన తపస్సు చేయమన్నారేమో అని ఆయన తపస్సు చేస్తున్నారు. అవునా? ఆయన తపస్సు చేయడం మూలాన మనకు కూడా ధ్యానం చేసిన జపం చేసిన ఉష్ణస్థితి వస్తుంది శరీరంలో నుంచి బయటికి. అవునా? ఎందుకంటే సృష్టి కార్యమే అసలు వేడి. వేడి లేకుండా సృష్టి లేదుగా. అవునా? ప్రకృతి అయినా ఈ మానవుడైనా ఏదైనా జగత్తులో సృష్టి రావాలి అంటే ఉష్ణస్థితి రావాల్సింది. ఉష్ణస్థితి లేదే సృష్టి లేదు. అయితే ఈయనకి ధ్యానం చేస్తున్నారు, తపస్సు. ఆ తపస్సుకి ఉష్ణస్థితికి అక్కడ ముగ్గగా ఉన్నది, కమలంగా వికసించింది. అప్పుడు ఆయన బయటకు వచ్చి కూర్చున్నారు. అదంతా ఒక చరిత్ర. అప్పుడు ఈ విష్ణువు యొక్క కుమారుడు ఏదైనా అది విష్ణు భార్య ఎవరు అంటే శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి కోడల. అవునా? పలికించవమ్మ శ్రీలక్ష్మి కోడల, నాలుకపై కూర్చొని నాట్యంబు చేయమ్మ. పలికించవమ్మ వాగ్దేవి వాణి వరములా బ్రహ్మాణి. వాగ్దేవి వాణి వరములా బ్రహ్మాణి. వర్ణమాలా దేవి శబ్ద శర్వాణి. వర్ణమాలా దేవి శబ్ద శర్వాణి. పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల. పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల, నాలుకల కూర్చొని నాట్యంబు చెయ్యమ్మ. నాలుకల కూర్చొని నాట్యంబు చెయ్యమ్మ. మొద్దు బుద్ధి నాది మోహ నిద్రలో మునిగి. మొద్దు బుద్ధి నాది మోహ నిద్రలో మునిగి. బద్ధ జీవినైన ఉద్ధరించుము తల్లి. మొద్దు బుద్ధి నాది మోహ నిద్రలో మునిగి. బద్ధ జీవినైన ఉద్ధరించుము తల్లి. పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల. నాలుకల కూర్చొని నాట్యంబు చెయ్యమ్మ. పదములు పలికించి పలికించి చెప్పించి. జ్ఞాన గంగాదేవి దత్తాజునే. పదములు పలికించి పలికించి చెప్పించి. జ్ఞాన గంగాదేవి దత్తాజుని. పలికించవమ్మ శ్రీలక్ష్మి కొడల. నాలుకల కూర్చొని నాట్యంబు చెయ్యమ్మ.